తివితూపురం అనే ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామంలో కాంతమ్మ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో కాంతమ్మ కోడలు సూరమ్మ, సూరమ్మ భర్త సుబ్బయ్య, సూరమ్మ కొడుకు వినయ్, కోడలు మీనా నివసిస్తూ ఉండేవాళ్లు. అయితే సూరమ్మ తన కోడలు మీనాని ఎప్పుడూ అరుస్తూ ఉండేది. అప్పుడు కాంతం వచ్చి సూరమ్మని తిడుతూ ఉండేది. అలా ఇంట్లో చిన్న చిన్న గొడవలవుతూ ఉంటాయి. అయితే మీనా ఒకరోజు పచ్చడి తొక్కుతూ ఉంటుంది. దాన్ని చూసిన సూరమ్మ, ఏంటే అసలు తిండి తిని 4 రోజులైనా దాన్ని ఇప్పటిదాకా దంచుతూనే ఉన్నావు. ఎవరైనా చూస్తే పాపం కోడలికి అన్నం కూడా పెట్టట్లేదని అనుకుంటారు. సరిగ్గా దంచు అని తిడుతూ ఉంటుంది. సరిగ్గానే దంచుతున్నానత్తయ్యా. ఏం దంచడమో ఏమో నాకేం అర్థం కావడం లేదు అని కోడల్ని తిడుతూ ఉండగా అంతలో కాంతమ్మ సూరమ్మ మాటలు విని, ఏంటే నా మనవరాలిని తిడుతున్నావు? పెళ్ళైన కొత్తలో మర్చిపోయావా? నువ్వైతే రోలుకి దెబ్బ ఎక్కడ తగులుతుందో అన్నట్టుగా దంచేదానివి. అసలు నారిగ లేని దానికి మాలిష్ చేసేదానివి. గుర్తుందా? మర్చిపోయావా? అత్తగారు సూరమ్మని తిడుతూ ఉంటే మీనా నవ్వుకుంటుంది. సూరమ్మ సైగ చేస్తూ, ముసల్ది బయటికెళ్ళినప్పుడు నీ పని చెప్తాను. నవ్వుకుంటున్నావు గదా, నవ్వు మూతిపళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. కాంతమ్మ దానిని గమనించి, ఏంటే మళ్ళీ ఏదో వాగుతున్నావు? కాకి మొహందాన, చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు ఎత్తుకుపోయే ముఖమును నువ్వు. అసలు నువ్వు ఏ యాంగిల్లో నా కొడుక్కి నచ్చావో అర్థం కావటం లేదు. చప్పిడి మూతి చప్పిడి ముఖం, దానికి తోడన్నట్టుగా పొలంలో పిడతలాంటి తల ఒకటి. ఆ మాటలు వింటున్న సూరమ్మ, వామ్మో, నేనింత చండాలంగా ఉంటానని ఎవ్వరు చెప్పలేదత్తయ్యా. నన్ను ఎందుకు మీరిలా అంటున్నారు? నాకు చాలా బాధగా ఉంటుంది. అయినా అంటే అన్నానంటారు గాని మీరేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నారా? వెళ్ళొకసారి అద్దంలో చూసుకోండి. ఆ మాటలకి కాంతంకి బాగా కోపం వస్తుంది. ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ముసలిదాన్ని అనుకుంటున్నావా? మరిగాక 16 ఏళ్ల పడుచు పిల్లనుకుంటున్నారా? ఓజయ్, ఇప్పటికైనా పరుగు పందాలు పెడితే నేనే ఫస్ట్ వస్తానే. నాతో కొంచెం దూరం కూడా నడవలేవు నువ్వు. నాతో మాట్లాడుతున్నావా? ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళేటప్పుడు బురదలో పంది రొప్పినట్టు రొప్పుతావు. నువ్వు కూడా నాతో మాట్లాడడానికి మాటకారైపోయావు. అత్తయ్య, పంది గింది అనకండి, నాకు అస్సలు నచ్చదు. మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. నీకేంటే మర్యాద ఇచ్చేది అంటూ ఇద్దరు కూడా మాటా పెరిగి పెద్ద గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో మీనా నలిగిపోతూ ఉంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాక మీనా పెద్దగా కేక వేస్తుంది. దయచేసి ఆపండి అని ఆ కేక విని వాళ్ళు ఒక్కసారిగా కుదురుగా ఉంటారు. అమ్మో, పెద్ద గాలివాన వచ్చి వెలిసిపోయినట్టుంది. దయచేసి మీరు పోట్లాడుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఓసై, ఇదంతా నీ వల్లే వచ్చింది. ఓసై, నువ్వు నా మనవరాలి జోలికొచ్చావంటే మర్యాద ఉండదు చెబుతున్నా అని తిడుతూ ఉంటుంది. సూరమ్మ ఏమీ చేయలేక తనలో తాను తిట్టుకుంటూ, ఈ ముసల్ది తొందరగా పైకి పోతే పెత్తనమంతా నాదే అవుతుంది. దేవుడా, ఈ ముసల్దాన్ని తీసుకెళ్లడం మర్చిపోయావనుకుంటా. తొందరగా తీసుకెళ్ళు సామి, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. ఓసై, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. దేవుడికి తెలిసే నేను లేకపోతే నువ్వు ఎలా ఉంటావో, అందుకే నన్ను కాపలా ఉంచాడు అని మళ్లీ గొడవ పడుతూ ఉండగా ఇంతలో సుబ్బయ్య అక్కడికి వస్తాడు. సుబ్బయ్యని చూసి తల్లి కాంతమ్మ ఏం మాట్లాడకుండా నిలబడుతుంది. ఎందుకే మామ మీద అరుస్తున్నావు? ఏం జరిగింది? నేనేమీ అరవటం లేదండి, మీ అమ్మగారే నా మీద అరుస్తున్నారు. చూసావట్రా, నోట్లో నాలుక లేని నన్ను ఎన్ని మాటలంటుంది. ఎదురుగా మీనా కూడా ఉందిగా, దాన్నడుగు ఎవరు ఎవరిని తిడుతున్నారు. చెప్పమ్మా మీనా. పిల్లికి ఎలక సాక్ష్యమని సరిపోయారిద్దరు. ఏంటండి అలా అడ్డంగా స్తంభంలాగా నిలబడ్డారు? తప్పుకోండి అని వెళ్ళిపోతుంది సూరమ్మ. అమ్మా, ఊరికే ఎందుకమ్మా దాంతో గొడవపడుతూ ఉంటావు? కుదురుగా ఉండొచ్చు కదా. నేనెక్కడ గొడవ పడుతున్నాన్రా, అదే కావాలని నాతో గొడవ పడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సూరమ్మ బయట నుండి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దానిని విన్న సుబ్బయ్య
చాలా కోపంగా, ఓరి దేవుడో, వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు, వీళ్ళు మారరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత మీనా అద్దం తుడుస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు సూరమ్మ అటు ఇటు చూసి తన మనసులో ఈ ముసల్ది ఇక్కడ లేదుగా అనుకుంటూ ఆ లేదు అని నిర్ధారించుకొని కోడలితో ఇలా అంటుంది. ఒసేయ్, అద్దం దుడిస్తే అద్దంలాగా తల మెరిసిపోవాలి. అలా దుడవాలి గాని నీ ఇష్టం వచ్చినట్టు కాదు. అలా ఎలా తుడవాలో నాకు రాదత్తయ్యా, కొంచెం మీరే ఎలాగో చూపించొచ్చు కదా. అన్నీ నేను చేస్తుంటే నువ్వేం చేస్తావమ్మా? ఓ సింగారించుకొని తిప్పుకుంటూ ఇల్లంతా తిరుగుతావా అని మాట్లాడుతూ ఉండగా కాంతమ్మ అక్కడికి వచ్చి, ఒసై కోడల, నీకంటే వయసు అయిపోతుంది కాబట్టి సింగారించుకోకపోయినా ఏం పర్వాలేదు. అయినా నువ్వు సింగారించుకుంటే పండక్కి గంగిరెద్దుని అలంకరించినట్టుంటుంది. ఆ మాటలకి సూరమ్మకి బాగా కోపం వస్తుంది. కాని ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. చూసింది జాలే గాని తల మెరిసిపోవాలంటున్నావు. అద్దంలాగా ఎలా మెరుస్తుంది? ఏదో ప్రాస బాగుందని వాడానులే అత్తయ్య, నన్ను క్షమించండి. నా కోడల్ని ఒక్క మాట అనడానికి లేదు. ఊరికే వచ్చేస్తూ ఉంటారు. నాకెందుకొచ్చిన గొడవలే, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సూరమ్మ. ఎందుకమ్మమ్మా, పాపం మా అత్తగారినలా ఏడిపిస్తూ ఉంటారు. ఆమె నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది, మీరేమో ఆమె మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఆ మాటలకి బామ్మ పెద్దగా నవ్వుకుంటుంది. ఇక ఇద్దరు కూడా బాగా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉంటే దాన్నంతా చూస్తున్న సూరమ్మ తన మనసులో ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. నన్ను మాత్రం ఏ రోజు పోగొడదు, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. మనవరాలిని మాత్రం ఎప్పుడు పోగొడుతూనే ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో బయట, పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం, పాతదేమన్నా ఉంటే ఇవ్వండమ్మా అని కేకలు వేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. అత్తయ్య, పాత వస్తువులు కొంటానంటున్నారు, మీరేమైనా వెళ్తారా? ఏంటే నోరు బాగా లేగుస్తుంది? అంటే నేను ముసలిదాన్ని, ఎందుకు పనికిరాని దాన్ననే గాని ఉద్దేశం? అయ్యో రామ, నా ఉద్దేశం అది కాదత్తయ్యా. మీ దగ్గరేమైనా పాత వస్తువులున్నాయేమో, అతనికిస్తారా అని అడుగుతున్నానంతే. నాకు ఉపయోగపడని వస్తువంటూ ఏదన్నా ఉందంటే అది నువ్వే. నిన్ను ఇద్దామన్నా ఎందుకు పనికిరాని నిన్ను తీసుకోనంటాడు వాడు. సూరమ్మ మనసులో, ఎటు పోయినా మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. ఈ పెంటతో గొడవ నాకెందుకు అనుకొని తన పని తాను చేస్తూ ఉంటుంది. అలా చాలా సమయం తర్వాత వినయ్ అక్కడికి వస్తాడు. వినయ్ బామ్మతో, నాయనమ్మా, ఈరోజు నువ్వు నేను సినిమాకి వెళ్దాం, సరదాగా షికారుకు వెళ్దాం, అలా రెస్టారెంట్లకు తిరిగి వద్దాం కదా. ఒరే బడుద్దాయ్, నేను కాదురా నీతో తిరగాల్సింది, నీ భార్య. కొత్తగా పెళ్ళైన నీ భార్యని తీసుకొని వెళ్ళాలి గాని నన్ను తీసుకెళ్తానంటావేంటి? నా భార్యను ఎప్పుడు తీసుకెళ్తానులే కాని నీకు ఒంట్లో సరిగ్గా లేదట కదా. అమ్మ చెప్పింది, ఏమన్నా తీరని కోరికలుంటే తీరుద్దామని. ఆ మాటలు చాటుగా వింటున్న సూరమ్మ, వామ్ము, వీడ ముసల్దాన్ దగ్గర నన్ను ఇరికించేలాగే ఉన్నాడు. ఒరేయ్, అంటే మీ అమ్మ నన్ను తొందరగా పైకి పంపించాలని చూస్తుందన్నమాట. దాన్ని పిలవరా ఒకసారి? వినయ్ తల్లిని పిలుస్తూ ఉంటాడు. అమ్మా, ఒకసారి ఇలా రా, అమ్మా ఇలా రా అమ్మా. వంటగదిలో ఉన్న సూరమ్మ, ఒరేయ్, ఎందుకురా చెవి కోసిన మేకలాగా అలారుస్తున్నావు? నేను పనిలో ఉన్నా, ఏమన్నా కావాలంటే మీనానడుగు అని అంటుంది. ఆ మాటలు విన్న బామ్మ, మీనాన్ని తీసుకుని బయటికెళ్ళురా, మీ అమ్మ పని నేను చెప్తాను అని అంటుంది. అతను సరే అని చెప్పి మీనాని బయటకు వెళ్దామని పిలుస్తాడు. ఆమె అత్తగారితో ఒక మాట చెప్పి వస్తాను అని అంటుంది. అతను కూడా సరే అనడంతో ఆమె వంటగదిలోకి వెళ్ళి అత్తగారితో, అత్తయ్య, మీ అబ్బాయి బయటికి వెళ్దామంటున్నాడు, మరి నేను వెళ్ళాలా వద్దా? నువ్వు బయటికి షికార్లకు వెళ్తే ఇంట్లో పనిబడి చేస్తాడు. ఆ ముసల్దేమన్నా చేస్తుందా? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ముందు పని చూసుకో. అప్పుడే బామ్మ, నాకు తెలుసే నువ్విలా అంటావని. అది కాదత్తయ్యా, ఇంట్లో చాలా పనుంది కదా, అందుకని అలా అంటున్నారు. సరేలే మీనా, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటానులే
ఆ, అలా రావాలి దారికి. అమ్మ వీణా, నువ్వు వెళ్ళిరా. అందుకు మీనా సరే అని వినయ్తో పాటు బయటకెళ్తుంది. తను బయటికి వెళ్ళిన తర్వాత కాంతమ్మ తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ, ఈ మాయదారి సీరియల్లో ఎప్పుడూ అత్తగారిని నెగటివ్గా చూపిస్తారెందుకో. నాలాంటి మంచి అత్తలు కూడా ఉంటారు కదా. మీరు మంచి వాళ్ళని ఎవరు చెప్పారత్తయ్య? మీకు మీరే ఊహించుకుంటున్నారా? అంటే నీ ఉద్దేశం ఏంటే? నిన్ను నేను ఏమైనా రాచి రంపాన పెడుతున్నానా? చెప్పు మరి, ఎందుకు ఆ మాట అంటున్నావు? నా ఉద్దేశం అది కాదత్తయ్య. మీరు మంచివాళ్లు కాదు, మీరు దేవతలు. మనుషులతో మిమ్మల్ని ఎందుకు పోలుస్తాను చెప్పండి? దేవతలెప్పుడు వాళ్ల స్థాయిని తగ్గించుకోరు కదా, అందుకే అలా అన్నాను. నువ్విలా మాట్లాడుతున్నావంటే నాకు ఏదో తేడాగా ఉంది. ముందు నీకేం కావాలో చెప్పు. నాకేం అవసరం లేదత్తయ్య. మీరు నా ప్రేమని ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉంటారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, బామ్మగారు బయటకు రండి, మీ పెన్షన్ వచ్చింది తీసుకెళ్ళండి అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న సూరమ్మ చాలా సంతోషంగా, వస్తుంది వస్తుంది, ఒక్క నిమిషం అని అనుకుంటూనే ఆమెతో, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా నా పెన్షన్ డబ్బులు తీసుకుందామనా? తెలిసిపోయిందనుకుంటా. ఎంతైనా ముసల్దానికి తెలివితేటలు ఎక్కువ. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అని అనుకుంటూనే కాంతమ్మతో, చేచే, డబ్బుల కోసం ప్రేమని ఎప్పుడు చూపించానత్తయ్య? నా ప్రేమలో ఎప్పుడు కల్మషం ఉండదు. సరే మంచిదైతే, ఒక్క నిమిషం వస్తున్నాను అంటూ అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తుంది. దాన్ని లెక్కపెట్టమని సూరమ్మకిస్తుంది. కోడలు సూరమ్మ లెక్కపెట్టి, 4,000 రూపాయలున్నాయి అత్తయ్య. ఎక్కడికి? వాటిని తీసుకొని వెళ్తున్నావు? నోరు మూసుకొని ఇలా ఇవ్వు అని గట్టిగా అనడంతో ఆమె డబ్బులిచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సూరమ్మ డబ్బు లోపల పెట్టుకుంటూ ఉంటుంది. కాంతమ్మ మనసులో, ఈ డబ్బులిచ్చిందాకా ఇది నా చుట్టూ చికెన్ ముక్క కోసం ఎగబడే కుక్కలాగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టూ నా చేతిలో ఉంది. ఓసై కోడలా, నాకు కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా. అదే కాఫీ పెట్టాను, అలాగే మీకోసం దోశలు కూడా వేస్తానత్తయ్య, తీసుకొస్తున్నాను అని ఆమెతో చెబుతూనే, ముసలిదాని దగ్గర పెన్షన్ డబ్బులు తీసుకునేంత వరకు ఈ కష్టాలు నాకు తప్పేలా లేవు అని ఆమె అనుకుంటే, వారం రోజులు ఈ డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఎలా తిప్పుల పెడతానో చూడు అని అనుకుంటుంది. ఇక సూరమ్మ చెప్పిన పని అలా చేస్తూ ఉంటుంది. అది తీసుకురా ఇది తీసుకురా అని అంటూ ఉంటే ఆమె తీసుకొస్తూ ఉంటుంది. చివరికి కాళ్ళు మొత్తం ఒకటే నొప్పులు, కొంచెం కాళ్ళు నొక్కుతావే? సూరమ్మ మనసులో, కాళ్ళు కాదే, నీ పీక నొక్కితే పైకి పోతావు అని అనుకుంటూనే అత్తగారితో, అదేంటత్తయ్య, మీరలా అడగాల? మీరేం చెప్పినా చెప్పకపోయినా నేను చేస్తానత్తయ్యా. మీరు నాకు దైవంతో సమానం. అవునా? లక్ష్మీదేవితో సమానం కాదమ్మా. అవునత్తయ్యా, మీరు సాక్షాత్తు లక్ష్మీదేవే. అవునులే అమ్మా, లక్ష్మి నా దగ్గరుంది కాబట్టి నేను లక్ష్మీదేవిలాగే కనబడతాను. ఆ లక్ష్మి నా చేయి దాటి నీ దగ్గరకొచ్చిన తరువాత నేను రాక్షసిలాగా కనబడతాను. అవునత్తయ్యా, ఎన్నాళ్లకొక నిజం చెప్పారు. ఏంటే వాగుతున్నావు? అయ్యో ఏం లేదత్తయ్యా, సరదాగా అన్నాను. సరదాగా ఏమనలేదు, నువ్వు కావాలనే అన్నావు అని అంటుంది. ఇక సూరమ్మ కూడా, అవును కావాలనే అన్నాను. ఇలా డబ్బులు మీ దగ్గరుంచుకొని నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇంట్లో డబ్బులు లేవని మీకు తెలుసు కదా అంటూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే కరెంటు పోతుంది. సుబ్బయ్య అక్కడికి వచ్చి, టీవీ చూడాల్సిన పని లేదు, మీ ఇద్దరిని చూస్తే సరిపోతుంది, నేను సీరియల్ చూస్తున్నట్టే, కానివ్వండి కానివ్వండి అని అతను మనసులో అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా బయటకెళ్ళిన ఆ జంట ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసేద్దాం. బయటకెళ్ళిన భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నేను అనుకుంటున్నాను. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు
అమ్మమ్మ ఉంది కదా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మమ్మ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అత్తయ్య నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి తిడుతూ ఉండేది. ఆమె కోడలి మీద ఊరికే పెత్తనం చలాయించాలని చూస్తూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కాని నువ్వనుకున్నంత కోపిష్టేం కాదు మా అమ్మ. నాకు తెలుసండి. ఆవిడ ఊరికే అరుస్తూ ఉంటారు కానీ చాలా మంచావిడ. ఎందుకంటే తనేమి వంట చేసినా నా కోసం ఖచ్చితంగా దాచిపెడుతుంది. నాకిష్టమైన ఆహారాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇస్తే తను తినకుండా నా కోసం ఉంచుతుంది అని ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకు కావలసిన చోట మొత్తం తిరిగి సరదాగా ఇల్లు చేరుకుంటారు. ఇంటికి వెళ్లేసరికి ఎక్కడి సామాన్లు అక్కడ పడి ఉంటాయి. ఏ రోజు లేనిది ఈ రోజైంది? ఎన్ని సామాన్లు ఇలా చెల్లాచెదురుగా ఉన్నాయి? ఏమండి, ఇంట్లో ఎవరూ లేరు కదా? అత్తయ్య అమ్మమ్మ ఇద్దరు కొట్టుకున్నారేమో. ముందు వాళ్ళెక్కడున్నారో చూడండి అంటూ చెబుతూనే ఆమె కూడా కేకలు వేయడం మొదలు పెడుతుంది. అమ్మమ్మ అత్తయ్య అని. ఇంతలో అమ్మమ్మ బయటకు వచ్చి ఎందుకురా అలా అరుస్తున్నారు అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఆమెను చూసి, నానమ్మా, నీకేం కాలేదు అంటే నువ్వే అమ్మని చితకబాదినట్టున్నావు. అమ్మని హాస్పిటల్లో చేర్పించారా ఏంటి? నోరు మూసుకొని ఉండురా. నువ్వు నీ మాటలు. ఈ సామాన్లన్నీ కింద పడ్డానికి కారణం మీ అమ్మ వాళ్ళ స్నేహితురాలు ఇంటికొచ్చింది. అదే ఇదంతా చేసింది. ఆ మాటలకి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఆమె వస్తే ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తారు. ఇంతలో సుబ్బయ్య ఆ మాట విని అక్కడికి వచ్చిన వాళ్లతో, ఒరేయ్, మీరంతా కంగారుపడి ఆలోచించాల్సిందేమీ లేదు. మా అమ్మ మీతో సరదాగా మాట్లాడుతుంది. ఇంట్లోకి ఎక్కడి నుండో పందిపిల్ల వచ్చింది. దాన్ని తరిమి కొడతా ఉంటే అది ఇల్లంతా తిరిగి ఇదిగో ఇలా నాశనం చేసింది. ఆ పంది మీ అమ్మ స్నేహితురాలని, ఆమె కోసం వచ్చిందని మీ అమ్మ సరదాగా అంటుందిరా అని చెబుతాడు. ఆ మాటలు విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ విన్న సూరమ్మ, నవ్వింది జాలే గాని కొంచెం ఇల్లు సర్దడానికి సహాయం చేయండి. అమ్మా మీనా, నువ్వు ఆ సామాన్లన్నీ సర్ది కొంచెం శుభ్రం చేయమ్మా. మరి నువ్వేం చేస్తావే? గాడిదలు కాస్తావా? అవునత్తయ్య, ఇంట్లో ఉన్న గాడిదలు సరిపోవట్లేదుగా, అందుకే కొత్త గాడిదల్ని తీసుకురావాలి. అంటే నువ్వు మమ్మల్నే కదా అంటుంది? నీ కంటికి మేము గాడిదల్లాగా కనబడుతున్నామా? ఎందుకత్తయ్యా ప్రతిదానికి నా మీద ఒంటికాల మీద వచ్చేస్తారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు మీరెందుకు ఆయన దానికి కాని దానికి నా మీద పడుతూ ఉంటారు? ఇదేం బాగోవడం లేదు. పెళ్ళైన దగ్గర నుండి నీ సంగతి చూస్తూనే ఉన్నాను. నీలో మార్పు వస్తుందేమో అని. నీలో మార్పు వచ్చే సమయానికి నేను పోయేలా ఉన్నాను అని అంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య మళ్లీ మాటా పెరిగి పెద్ద గొడవ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న మగవాళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరు, వీళ్ళు గొడవ మొదలు పెట్టారుగా, మధ్యలోకి మనల్ని లాగుతారు. చిన్నగా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం పదా, తొందరగా వెళ్ళిపోదాం పదనన్నా అంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనా వాళ్ళ గొడవ ఎప్పటిలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఎక్కడి సామాన్లక్కడ సర్దిపెట్టి వాళ్లతో, ఇంక మీ గొడవ ఆపుతారా? నేనే పని మొత్తం చేశాను. మీకు శ్రమ లేదింకా. ఎవరు పాటికి వాళ్ళు కూర్చోండి, వంట చేసి పెడతాను. ఓసై మనవరాలా, వంట మీ అత్త చేసింది గాని మనం అలా పెరట్లోకి వెళ్దాం బదా. మీనా అత్తవైపు చూస్తుంది. అత్తగారు పిలుస్తుందిగా, వెళ్ళు. బోడి దాని పర్మిషన్ ఎవరికి కావాలి? నువ్వురా అంటూ ఆమెని తీసుకుని వెళ్తుంది. పెరట్లో ఇద్దరు కూడా చెట్టు కింద మంచం వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ, నువ్వెందుకు మా అత్తగారితో గొడవ పడుతూ ఉంటావు? కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ప్రేమ లేదని ఎవరు చెప్పారే? ఇది ఒక రకమైన ప్రేమ అంతే. ఊరికే సరదాగా అలా మాట్లాడుకుంటాం గాని ప్రేమ లేకపోవడం కాదు. ఆ మాటలకు మీనా నవ్వుతూ ఉంటుంది. చాలాసేపు వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత అత్తగారు వాళ్ల దగ్గరికి వచ్చి, అత్తయ్య, వంట సిద్ధమైందే, ఇప్పుడు తీసుకురమ్మంటారా? మీరు లోపలికొస్తారా? మేమే లోపలికొస్తాంలే. పాపం అటు ఇటు తిరిగి సన్నబడిపోతావు పిల్లవి. ఏంటే ఈ కూర మొత్తాన్ని నల్లగా మార్చిపెట్టావు? అచ్చన్ని మొహంలాగా. నా మనవరాలు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వంట. ఈ నెలయ్యింది వంట చేయడం కూడా రాదు నీకు. అది నిన్నటిదత్తయ్యా, నేం చేసింది కాదు, నీ మనవరాలే చేసింది. ఆ మాట వినగానే కాంతమ్మ
మీనా వైపు చూసి నిజమా అంటూ సైగ చేస్తుంది. ఆమె అవునమ్మమ్మ అని అంటుంది. అయినా నిన్నటి కూడు నాకెందుకు పెట్టావే? నిన్న నల్లగా మాడిపోయిందని కూర ఎవరు తినలేదని నాకు పెడుతున్నావా? నన్ను తిట్టడానికి మీకేం దొరక్కపోతే ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనే ఉంటారు. ఎందుకు అత్తయ్యా? నిన్ను తిట్టాల్సిన అవసరం నాకెందుకుంది చెప్పు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె అలా అరవడంతో ఆమె దగ్గుతూ ఉంటుంది. సూరమ్మ వెంటనే నీళ్లందిస్తూ తాగండి అత్తయ్యా, తాగండి అంటూ నీళ్లందిస్తుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సమయం ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని అందరూ భోజనం చేసి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. చాలా సమయం తర్వాత కాంతమ్మకు విపరీతమైన గుండె నొప్పి వస్తుంది. కాంతమ్మ ఒక్కసారిగా కేక వేస్తుంది. ఆ కేక విని సూరమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? ఏమైంది మీకు? ఆమె గుండె నొప్పి అని సైగ చేయడంతో అక్కడ ఉన్న మందులు తీసుకొచ్చి వేస్తుంది. కాంతమ్మ కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. చాలా సమయం సూరమ్మ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఓసేయ్, ఎందుకే నువ్వు నా ముందున్నావిక్కడ? వెళ్ళి విశ్రాంతి తీసుకో. పొద్దున మొత్తం చాకిరి చేసున్నావు. అది సరిపోదన్నట్టు మళ్ళీ ఇక్కడ కూడా పడిగాపులు గాయాలా? వెళ్ళు, ఏదన్నా ఉంటే నేను పిలుస్తానులే. ఆ మాటలకి సూరమ్మ నవ్వుకుంటూ తన మనసులో అత్తగారి మనసులో ఎంత ప్రేముందో ఇలాంటి సందర్భాల్లో ఆమె బాలేగా చూపిస్తూ ఉంటుంది. అమ్మా మీనా, నన్ను అక్కడ మీ అమ్మమ్మ అస్సలు ఉండనివ్వటం లేదు. నువ్వే కొంచెం వెళ్ళమ్మా. రాత్రి ఏదైనా ఇబ్బంది అయితే పక్కన మనిషి లేకపోతే ఎలా చెప్పు? నువ్వు ఈ ఒక్క రోజుకి అక్కడ పడుకో తల్లి. సరే అత్తయ్యా. మీనాతో జరిగిన విషయం చెప్పి మీనా సరే అత్తయ్య అంటూ అమ్మమ్మ గదిలోకి వెళ్ళిపోతుంది. ఓజై సూరమ్మ, నీకు చెప్పాను గదా నువ్వు నీ రూంలో పడుకోమని. మళ్ళీ ఎందుకొచ్చావే? అమ్మమ్మ, అత్తయ్య కాదు, నేనే వచ్చాను. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. కొంచెం మీకు తోడుగా ఉంటుందని వచ్చాను. దీనికి అస్సలు బుద్ధి లేదు. ఊరికే నేను తిడతానంటే ఎందుకు తిట్టను? నేను గుండ్రాయిలాగా బాగానే ఉన్నాను గదా. అనవసరంగా నిన్ను నిద్ర లేపింది. చూడండమ్మమ్మ, మీ మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా ఉంటుంది. కానీ అస్సలు ఎప్పుడూ బయటపడరు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అర్థమవుతుంది ఒకరినొకరు ఎంతలా అభిమానించుకుంటున్నారు అని. ఆ మాటలకు కాంతమ్మ నవ్వుతూ సరే, నువ్వు పడుకోలే. ఏదేమైనా నా కోడలు బంగారం. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మాటలకు మీనా కూడా నవ్వుకొని మీ ఇద్దరూ అసలు ఎవ్వరికీ అర్థం కారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కాంతమ్మ నిద్రలేస్తుంది. బోసై సూరమ్మ, ఎంత ఎండెక్కింది, ఇంకా నిద్ర లేవలేదా? సూరమ్మ హడావిడిగా వచ్చి ఎప్పుడో నిద్ర లేచానత్తయ్యా. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారని నేను లేపలేదు. మీకోసం కాఫీ కూడా పెట్టాను. ఆ చల్లారిపోయిన కాఫీ నాకేం వద్దు గాని మళ్ళీ వేడి చేసి తీసుకోనరా. అలాగే తీసుకొస్తా. మీకు ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగానే ఉంది కదా? నాకు బాగానే ఉందిలే గాని నువ్వు చెప్పిన పని చేయి ముందు అని అంటుంది. ఇక సూరమ్మ సంతోషంగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా కూడా అక్కడ వస్తుంది. మీనా తన పని తను చేసుకుంటూ ఉండగా ఓసై మనవరాలా, ఇలా రావే. ఏంటమ్మమ్మా? అంటూ తన దగ్గరికెళ్ళి కూర్చుంటుంది. రాత్రంతా నిద్రపట్టిందా? నేను బాగానే నిద్రపోయానమ్మమ్మా. ఎక్కడ నిద్రపోయింది? మీకేమన్నా అవసరం ఉంటుందేమోనని రాత్రంతా అటూ ఇటూ తిరిగింది. ఆ పిల్ల నిద్రపోతుంది కదా, నేను అటూ ఇటూ తిరుగుతూ ఉంటే నిద్రపోకుండా దయ్యంలాగే కూర్చుంది. సరిపోయారు ఇద్దరు అని అనుకుంటూ ఉండగా వినయ్ వాళ్ల మాటలు వింటూ ఉంటాడు. ఏమైంది మీకు? మీరు ఎందుకు రాత్రి నిద్రపోలేదు? అప్పుడు మీనా జరిగిన విషయమంతా చెబుతుంది. అతను చాలా కంగారుగా కాంతం దగ్గరకు వచ్చి నీకిప్పుడెలా ఉంది? బాగానే ఉంది కదా? బాగానే ఉంది. మీరందరూ ఉండగా నాకేమవుతుంది చెప్పు? ఇంతలో సుబ్బయ్య వచ్చి అమ్మా, రాత్రి నీ కోడలు ఏడుస్తూనే పడుకుంది. మా అత్తగారిని రేపు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే బాగోదు అంటూ గోలగోల చేస్తుంది. ఈరోజు నువ్వు హాస్పిటల్కి రెడీ అవ్వకపోతే నన్ను చంపేస్తుందేమో. ఆ మాటలకి కాంతమ్మ సూరమ్మ వైపు చూస్తూ
ఏదో చెప్పాలని చూస్తుందని సూరమ్మ కూడా అమ్మవైపు ప్రేమగా చూస్తుంది. సూరమ్మ, ఇలా రావే. సూరమ్మ కూడా ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నేను నిన్ను ఎప్పుడు తిడుతుంటాను గదా, నువ్వు దానికేమన్నా ఫీల్ అయ్యావా? లేదత్తయ్యా, నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నన్ను తిడుతుంది మీరే గదా, బయటవాళ్లు కాదు గదా. ఫీల్ అయినా కూడా నేను నిన్ను తిడుతూనే ఉంటాను. ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ తిడతాను అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. బామ్మా, అంత ప్రేమగా పిలిస్తే ఇంకేదో చెప్తున్నావనుకున్నానే, ఇలా పంచివేస్తావని అస్సలనుకోలేదు. మరి మీ బామ్మంటే ఏమనుకున్నావు? సరేలే, మీరైతే హాస్పిటల్కి వెళ్ళండి అంటూ అక్కడి నుంచి వెళ్ళి పని చూసుకుంటుంది. కొంత సమయం తర్వాత సుబ్బయ్య తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ చూయించుకొని చాలా సమయం తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. వాళ్ళు ఇంటికి రావడంతోనే, ఏమండి, ఏం చెప్పారు? ఏం చెబుతారే? ఇంకొక 10 ఏళ్ళు నా పోరు నీకు తప్పదని చెప్పారు. బలంగా ఉండటం కోసం బలం మందులు కూడా రాశారు. అబ్బా, మీరుండండి అత్తయ్య, మీరు చెప్పండి. కంగారు పడాల్సిందేమీ లేదు. ఆమె సరిగ్గా మందులు వేసుకోవడం లేదంట. మందులు సమయానికి వేసుకొని కొంచెం మంచి ఫుడ్ తీసుకోమన్నారు. ఎక్కువగా అరవద్దు అన్నారంతే. మీరు చెప్పినవన్నీ పాటిస్తారులే, ఆ ఒక్క లాస్ట్ది తప్ప. అదుగోరా, మళ్ళీ మొదలుపెట్టింది. నేను కూతురుగా ఉన్నా నీ భార్య మాత్రం నన్ను కూతురుగా ఉండనివ్వదురా. అమ్మమ్మ, నువ్వు మాత్రం ఇక కుదురుగా ఉండాల్సిందే. ఎక్కువగా అరవద్దని డాక్టర్ చెప్పారుగా. ఇక ఈ రోజు నుంచి అత్తగారి మీద అరవకుండా నేను చూసుకుంటాను. అది ఇప్పుడు నాకు సపోర్ట్గా నా కోడలు కూడా వచ్చింది. మీరు నా మీద ఎలా అరుస్తారో చూస్తాను. అబ్బో, అత్త కోడలు ఒకటైపోయారే. మేమిద్దరం ఒకటే. అంటే నేనొక్కదాన్నే వేరన్నమాట. అయ్యో, అలా కాదు, మనందరం ఎప్పుడూ ఒకటే. చూడమ్మా మీనా, సూరమ్మ ఒక పిచ్చిది. అందుకే నేను ఏమన్నా కూడా ఏమనదు. దాని మనసు చాలా మంచిది. నేనున్నా లేకపోయినా దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ మాటలకు సూరమ్మ బాధపడుతూ ఉంటుంది. బాధపడకు సూరమ్మ, నువ్వు కూడా కోడల్ని బాగా చూసుకో. ఎన్ని మాట్లాడినా గాని మనసుకు బాధపడే విధంగా మాత్రం అస్సలు మాట్లాడొద్దు. సరదాగానే ఉండాలి. నిజం చెప్పు, ఇన్నేళ్ల కాపురంలో నీ మనసు బాధపడేలాగా నేనెప్పుడైనా మాట్లాడానా? లేదత్తయ్యా, మీరు ఎప్పుడు నాతో చాలా సరదాగానే ఉన్నారు. మీ మాటలు మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదులే. అలాగే నా కోడల్ని కూడా నేను ఎప్పుడూ అలా బాధ పెట్టను. ఆ మాటలు విని ఆమె అలాగే ఉండాలి అని జాగ్రత్తలు చెబుతుంది. వాళ్ళు ముగ్గురూ అలా కలిసి మాట్లాడుకోవడం చూసి అతను సంతోషపడతాడు. ఇంతలో దాన్ని చూసిన వినయ్ కూడా ఆనందపడతాడు. ఆ రోజు నుంచి కాంతమ్మ తన అత్తగారిపైన అరవకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. మీనా సమయానికి మందులిస్తూ బలమైన ఆహారం అందిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే మీ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందని నాన్న నేను టెన్షన్తో భయపడి చచ్చేవాళ్ళం. ఆ మాట మాత్రం నిజమేరా. ఎన్నోసార్లు వీళ్ళ గొడవ పడుతూ ఉంటే నేను తప్పించుకుని బయటకు వెళ్ళిపోయేవాడిని. ఏదేమైనా వీళ్ల మధ్య గొడవ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక నుంచి అలాంటి బాధ ఉండదని అనుకుంటున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇక మీదట వీళ్లకి సంతోషముంటుంది, మనక్కూడా మనశ్శాంతి ఉంటుంది. అతను అలా అనడంతో వాళ్ళు చాలా పెద్దగా నవ్వుకుంటారు. అమ్మయ్యా, అందరూ నవ్వారు. ఇప్పుడు ఈ విషయం గురించి మీరు ఏం గొడవపడతారా అని నేను టెన్షన్ పడ్డాను. నేను కూడా అదే అనుకున్నాను నాన్న. మళ్ళీ వీళ్ళు గొడవ ఖచ్చితంగా మొదలు పెడతారు అని. లేదులే, ఇక పూర్తిగా మారిపోయినట్టే. అదే కదా మనకు కావాల్సింది అంటూ నవ్వుతాడు. ఆ మాటలకి వాళ్ళు కూడా చాలా పెద్దగా నవ్వుకుంటారు. ఆ కుటుంబమంతా సరదాగా నవ్వుకుంటూ సంతోషంగా భోజనం చేస్తూ ఆ రోజు గడిపేస్తారు. ఈ అత్తాకోడళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.